సహాయ సహకారాలు మనలో ఒక వ్యక్తిగా రైతు కాకపోయినప్పటికీ ఇక్కడ పొలం లేనప్పుడు కూడా ఒక వ్యక్తిగా ఉద్యమకారులుగా ముందు ఉన్నటువంటి సుజనా సోదరు గారికి, ఇట్లానే మాతో పాటు ఉద్యమం నిర్వహించినటువంటి మహిళా ఉద్యమరాలు కానివ్వండి, మా సహచర ఉద్యమం కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సుజనా సోదరు గారు 3 రాజధానులు బిల్లు రాకతలికే మనకి అమరావతి రైతులకి మద్దతుగా నిలిచారు. ఎప్పుడు అంటే మనం రాయపూడి స్పీడ్ యాక్సెస్ రోడ్లో మనకి కౌళ్ళు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కన్నా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మనం అక్కడ రాయపూడి స్పీడ్ యాక్సెస్ రోడ్డు బహిరంగ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాం. ఏది మన రైతులకు ఇబ్బంది వస్తున్న సందర్భంగా ఆ రోజు మరి సుజనా సోదరు గారు, తర్వాత అట్లాగానే మన టొబాకో బోర్డు చైర్మన్ ఉన్నటువంటి రఘునాథ్ బాబు గారు, వీరు కన్నా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మనకి సభ పెట్టుకున్నాం ఈ అమరావతి రైతులకు మద్దతుగా. ఆ రోజు సుజనా సోదరు గారు చెప్పారు, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా నేను ఒక వ్యక్తిని ఉన్నానని గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఎప్పుడు కూడా ఎన్నుదన్నుగా నిలుస్తానని ఆ రోజు మాట ఇచ్చిన సుజనా సోదరు గారికి మరి శిరస్సు వంచి మన అందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా 3 రాజధానుల బిల్లు వచ్చింది. 3 రాజధానుల బిల్లు వచ్చినప్పుడు నిజంగా ఎంత బాలమురళి గారు చెప్పినట్టు మనమేమి న్యాయశాస్త్ర కోవిందులం కాదు, ఆర్థికంగా కోటాను కోటీసులు ఉండాలం కాదు, మనం అంతా చిన్న సన్నకారు రైతులు. ఈ చిన్న సన్నకారు రైతులు అయినటువంటి దీన్ని ఎట్లా ఛేదించాలి? ఈ ప్రభుత్వం అంటే ఒక కొండమై ఏది ఏనుగు ఢీకున్న దాని తలబగిలిది కానీ కొండ ఏం కాదు. ఈ కొండని ఎట్లా ఛేదించాలనుకున్న సందర్భంలో సుజనా సోదరు గారు వారందరికీ వారే శ్యామ్ కిషోర్ గారి ద్వారా కబురు చేసి ముఖ్యులు రండి ఇక్కడ విషయాలు మాట్లాడుకుందామని చెప్తే ఆ రోజు స్వరాజ్యరావు గారు, శ్యామ్ కిషోర్ గారు, మన బెదవాడ రమేష్, మన తాళపల్లి బుజ్జి గారు ఇట్లాంటి కొంతమంది మేము వెళ్ళి సుజనా సోదరు గారి ఇంటికి ఇట్లాగనే వారు ఆప్యాయతగా అక్కడ పిలిచి కూర్చోబెట్టి సమస్యలన్నీ అడిగారు ఇష్టమైందని. దీంట్లో ఏ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఉండారని అడిగారు ఆ రోజు. సరే మేము సుజనా సోదరు గారికి తెలిసిన వాళ్ళు శ్యామ్ కిషోర్ గారు మేము బీజేపీ అని, వీరు తెలుగుదేశం అండి, వీరు వైసీపీ అని చెప్పాం. సరే వీరు వైసీపీ వాళ్ళని అడిగారు, బెదవాడ రమేష్, తాళపల్లి బుజ్జి ఉండారు, వాళ్ళిద్దరు వచ్చారు ఆ రోజు. ఏమండి మీరు వైసీపీ కదా, ప్రభుత్వం నుంచి మీకు ఒత్తిడి వచ్చింది, మరి ఈ ఉద్యమంలో నిలబడగలుగుతారా? నిలబడలేకపోతే గౌరవంగా మీరు పక్కనుంటే మీ పని మేము చేస్తాం, నిలబడగలిగితే ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మీరు ఉంటానని నాకు మాటిస్తే మీ తరఫున నేను ఉంటానండి అనేది ఆ రోజు సుజనా సోదరు గారు నిర్మోహాటంగా అందరి సమక్షంలో కూడా చెప్పారు. ఎందుకు అట్లా చెప్పారంటే కొన్ని విషయాలు నిర్మోహంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు అవసరం అంటే మరి మనలో ఉండి వానకి బయటికి దాగుడు మూతలు ఆడుతుంటే మరి కోవర్ట్లుగా వ్యవహరిస్తే నష్టం ఎక్కువ ప్రభుత్వం గడికి వీళ్ళ ద్వారా ఎక్కువ జరిగింది. అందుకని ఆ రోజు సుజనా సోదరు మీరు మిమ్మల్ని మేమేమి అనుకోం, ముఖ్యంగా నేను కూడా ఏమనుకోను, మీకు ఇబ్బంది ఉండే మాట అని ప్రభుత్వం నుంచి వచ్చే ఇబ్బందులు వీరు ముందుగానే వారికి తెలియజేశారు. వారు కూడా అనుకున్న మాట ప్రకారం ఇప్పుడు వరకు కూడా వారు స్థిరత్వంగానే మన ఉద్యమాల్లో పనిచేశారు. సరే సుజనా సోదరు గారు ఇంకొక విషయం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుజనా సోదరు గారు డబ్బులేంటి, ఈ ఆర్థిక పరిస్థితులు ఏంటి, మీరేం చేయగలుగుతారు అన్నారు. మన అందరం పోయిన వాళ్ళందరం వాస్తవం చెప్పాలంటే తెల్లమొహం పెట్టాం. అసలు డబ్బులు ఎంత అవుతాయో తెలీదు, ఏమవుతాయో తెలీదు, దీనికి ఎవరు ఎంతమంది సహకరిస్తారో తెలీదు, ఎట్లా దీన్ని అసలు కలెక్షన్ చేసే విధానం, పోగు చేసే విధానం ఏంటో తెలియదు. అప్పుడు సుజనా సోదరు గారు చెప్పారు, అయ్యా మీరు ఎకరానికి ఇంత వేసుకోండి, ముందు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి, మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉండా, తర్వాత నా డబ్బులు నాకు ఇద్దరు, నేను కానీ నా మిత్రులు కానీ నేను కూడా బోరి విరాళం మీకు ఇస్తాను, నేను సహాయం చేస్తాను, ఈ రోజు మాట ఇస్తున్నాను, మీకు ఏ రోజు ఇబ్బంది వచ్చినా చేయండి చేస్తానని మాట ఇచ్చారు ఆ రోజు సుజనా సోదరు గారు. దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాం. మరి అనుకోకుండా ఇందాక చెప్పారు అశోక్ బాన్ గారి నుంచి స్పెషల్ ఫ్లైట్లో రావటం, అట్లనే వాళ్ళు అక్కడ ఢిల్లీలో కాలు తీసి ఇక్కడ కాలు మోపి మళ్ళీ అక్కడ ఢిల్లీలో మోపిందాక అంతా మన ఖర్చులే, దీనికి లక్షలు అవుతాయి. చాలా కొంతమంది మనలోనే మన రైతుల్లోనే లాయర్లు ఉన్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు, మీ అప్పుడు వీటిని మాకు ఇవ్వండి, అసలు మేము చూస్తాము ఇది కరెక్టా కాదా అన్నారు. సరే ఇట్లాగనే ఈ ప్రక్రియ జరుగుతూ ఉండగానే సుజనా సోదరు గారు ఢిల్లీలో కొంతమంది నిష్ఠాతులైన న్యాయ కోవిందులు మాట్లాడారు. ఇది తెలుసుకొని ప్రభుత్వం వాళ్ళు బ్లాక్ చేసింది. ఎందుకు బ్లాక్ చేసింది? ఎంపీ చెక్ ఇచ్చి మీరు మాకు వాదించొద్దు, వాళ్ళకు కూడా వాదించొద్దు, ఇట్లా బ్లాక్ చేశారు. అప్పుడు సుజనా సోదరు గారు మన కమిటీలో చూసినటువంటి లీగల్ సెల్ కానీ మన ముఖ్యులు కూడా పిలిచి చెప్పారు, ఏమండి నేను కనుక ఒక పేరు లాయర్ గారు పేరిస్తే, అక్కడ న్యాయ కోవిందులు పేరిస్తే ప్రభుత్వం వాళ్ళని బ్లాక్ చేస్తుంది, మనకు వాదించకుండా డబ్బులు ఇస్తుంది. డబ్బులు తీసుకున్నా కొంతమంది తీసుకోకపోయినా రాలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. కనుక మీరు దయచేసి కొన్ని రహస్యాలు సీక్రెట్గా అట్టు పెట్టుకోండి, రహస్యాలు ఎవరు వస్తారు ఏంది వస్తారు సందర్భాలను బట్టి అది నేను చేస్తాను, నా మీద మీ అందరు విశ్వాసం చేయమంటే అట్లా చేస్తా, లేదంటే ఎందుకంటే మనం ఒక లాయర్ని పెట్టుకున్నాం, ప్రభుత్వం మనం 1 లక్ష ఇచ్చామని అనుకోండి, అవతల 4 లక్షలు ఇస్తామంటున్నారు, బ్లాక్ చేస్తున్నారు, భయపెడుతున్నారు, ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న సామాన్య విషయం.
అట్లాంటి సందర్భం కూడా మనకి సుజనా సోదరు గారు ఢిల్లీలో న్యాయవిందులతోటి కోఆర్డినేషన్ చేసుకుంటా, ఇటు మనతో కోఆర్డినేషన్ చేసుకుంటా, మన రైతు ఉద్యమాలతో కోఆర్డినేషన్ చేసుకుంటా అనేక రహస్యాలు మనకు తెలియకుండా నలుగురికే ఇక్కడ చెప్పేటట్టు తెలిసేటట్టు కూడా మనందరూ చాలామంది మనల్ని చాలా ఒత్తిడి తెచ్చారు, మాకేం చేయట్లేదు మాకేం చేయట్లేదు. అన్ని విషయాలు బయటికి పోతే మనం విజయం సాధించలేమనేది కూడా ఆ రోజు సుజనా సోదరు గారు చేసినటువంటి అమూల్యమైన సలహా మనకి ఈరోజు దాని ఫలితం ఏందో మన కళ్ళ ముందు పడింది. మరి అంతేకాకుండా సుజనా సోదరు గారు మనకి ఫస్ట్ తుళ్ళూరు వచ్చారు. తుళ్ళూరు వచ్చినప్పుడు శిబిరం ఉద్దేశించి మాట్లాడతా, మీరెవరూ అదే చెందాల్సిన పనిలే, భయపడాల్సిన పనిలే, మీలో ఒకరిగా నేను ఉంటాను, మీకు కావాల్సిన ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తాను, న్యాయ సహాయం కూడా నేను అందిస్తాను, ఇక్కడ నుంచి ఎంట్రుగా వాసి కూడా ఎవరు ఏమీ చేయలేరు, దానికి కాకపోతే సమయం పట్టింది, అప్పుడు దాకా మనం ఓపికగా వేసి ఉండాల్సిందే అని ఒక భరోసా ఇచ్చారు. ఈ భరోసా మనకి ఎంతో కొండంత అండాలు నిలిచింది. మరి మన ఉద్యమాలు 250 మంది సుమారు అమరవీరులు చచ్చిపోయారంటే వాళ్ళ భయపడి వాళ్ళ మానసిక ఆందోళన చెందారు. అట్లాంటి ఆందోళన చెందొద్దు అనేది సుజనా సోదరు గారు మనం పదే చేస్తూ మనలో ఒకరుగా ఉండి మనకి న్యాయ సహాయం కానివ్వండి, ఆర్థిక సహాయం కానివ్వండి, మనకి భరోసా ఇచ్చినటువంటి సుజనా సోదరు గారికి మన రైతులందరి తరఫున కూడా, అమరావతి జేఏసీ తరఫున, అమరావతి రైతులందరి తరఫున కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై హింద్, జై అమరావతి, జై అమరావతి.